జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నవంబర్ 2వ తారీఖు నుంచి నవంబర్ 8వ తారీఖు వరకు ఈ వారం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు. గోచార గ్రహస్థితుల ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా గోచారంలో ద్వాదశ రాశుల్లో గ్రహాల స్థితిగమనాలు ముందుగా మనం పరిశీలిద్దాం. కర్కాటక రాశిలో దేవగురువైన బృహస్పతి వారి సంచారము, సింహరాశిలో కేతుదేవుని సంచారము, కన్యా రాశిలో శుక్రాచార్యుల వారి సంచారము. శుక్రాచార్యుల వారి సంచారం కన్యా రాశిలో 2వ తారీఖు వరకే ఉంటుంది. అంటే వీక్ స్టార్టింగ్ ఆదివారం వరకే ఉంటుంది. మిగతా రోజుల్లో ఆయన అంటే సోమవారం నుంచి కన్యా రాశి నుంచి తులారాశిలోకి ఆయన అడుగు పెడుతున్నారు. తులారాశిలో సూర్యనారాయణమూర్తి సంచారము, మంగళ్ మరియు బుధ సంచారము, బుధ భగవానుని సంచారము వృశ్చిక రాశిలో, అలాగే రాహుదేవుని సంచారము వచ్చేసేసి కుంభరాశిలో, వక్రించిన శనేశ్వరుని సంచారము మీనరాశిలో ఉంది. చంద్రభగవానుడు ఈ వారంలో 4 రాశులను చూడతాడు. కుంభరాశి మొదలుకొని వృషభ రాశి వరకు ఆయన సంచారం ఉంటుంది ఈ వారంలో. ఈ వారం యొక్క గోచార గ్రహస్థితులు ఇలా స్థితిలో ఉన్నారు. గోచారంలో గ్రహాలు ఇలా స్థితిలో ఉన్నాయి. గోచారంలో ఈ గ్రహగమనాలను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఫలితాలు మనం చూద్దాం. ఫలితాలు చూడటానికి ముందుగా ఈ వారము గోచారంలో ప్రత్యేక అంశాలు ఏవైనా ఉన్నాయా అవి ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఈ వారం చాలా ప్రత్యేకమైన విశిష్టాంశాలు చోటు చేసుకొని ఉన్నాయి మనకి గోచారంలో. అదేంటంటే 2 కేంద్రాల్లో 2 గురువుల సంచారము. అంటే 3వ తారీఖు నుంచి దైత్య గురువైన అసురు గురువైన శుక్రాచార్యుల వారి సంచారము ఆయన స్వక్షేత్రమైన మీనరాశిలో జరుగుతుంది. అలాగే గురు భగవానుడి సంచారము కర్కాటక రాశిలో. సో వీళ్ళిద్దరూ కూడా పరస్పర కేంద్రాల్లో ఉన్నారు. మనం కాలపురుషుడు కుండలిలోంచి చూస్తే చతుర్థ సప్తమ స్థానాల్లో పరస్పర కేంద్రాల్లో వీళ్ళ సంచారం ఉంది. అలాగే మంగళ్ ఇంకొక ప్రత్యేక అంశం ఏంటంటే 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి. అది దైత్య గురువైన శుక్రాచార్యుల వారు తులారాశిలో, మంగళ్ వృశ్చిక రాశిలో ఆయన స్వక్షేత్రం, అలాగే రాహు భగవానుడు ఆయనకంటూ ఒక రాశి ఉండదు, షేర్ చేసుకుంటాడు. ఆయన షేర్ చేసుకునే రాశి అయిన కుంభరాశిలో ఆయన స్థితిలో ఉన్నారు. 3 గ్రహాలు స్వక్షేత్రంలో ఉన్నాయి, 2 గ్రహాలు పరస్పర కేంద్రాల్లో ఉన్నాయి. అలాగే ఒక గ్రహం ఉచ్చ స్థితిలో ఉంది. అంటే దేవగురువైన బృహస్పతి ఉచ్చ స్థితిలో ఉంది. ఇన్ని ప్రత్యేక అంశాలు కూడి ఉన్నాయి. ఈ ప్రత్యేక అప్పుడు ఖగోళంలో గోచారంలో గ్రహగమనాలు మధ్యలో ఇలా ప్రత్యేక స్థితి గమనాలు ఉంటూనే ఉంటాయి. కానీ ఒక్కొక్కసారి ఈ ప్రత్యేక స్థితి గమనాలు అరిష్టాలకి దారితీస్తుంది, ఒక్కొక్కసారి ఈ స్థితి గమనాలు శుభత్వానికి దారితీస్తుంది. ఇప్పుడు శుభత్వానికి దారితీస్తూ ఉంది. అంటే చాలా మంచి ఒక కర్టన్ రైజర్. ఇది ప్రతి ఒక్కళ్ళకి అప్లికేబిలిటీ ఉంటుందండి. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి యూనిక్గా అప్లికేబిలిటీ ఉంటుంది ఈ శుభాంశ అనేది. ఇప్పుడు మీకు ఒక మాటలో చెప్పాలంటే ఈ కోవిడ్ ఇవి వచ్చినప్పుడు ఎలాగైతే చాలామంది ఎఫెక్ట్ అయ్యారో, అది సపోజ్ గోచారం అనుకుందాం, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు. సో అలాగా మంచి వచ్చినప్పుడు కూడా అందరికీ ఎఫెక్ట్ ఉంటుంది కదా. ఈ మంచి ఇప్పుడు గోచారంలో ఉన్న మంచి అందరికీ ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. అయితే కొంతమందికి వాళ్ళ జన్మజాతకం బాగా వీక్గా ఉంటే అప్పుడు ఇది తీసుకోలేరు. దానికోసం మనం అంటే పూర్తిగా తీసుకోలేరు, అసలంటూ తీసుకుంటారు. ఒక 30% అయితే తీసుకుంటారు, 40% తీసుకుంటారు. కానీ 70% తీసుకోవడానికి ఏం పరిహారం చేయాలో మనం చూద్దాము. దానితో పాటు అసలు జన్మజాతకం బాగున్న వాళ్ళు కూడా ఇవి మంచి ఫలితాలు తీసుకోవాలంటే ఏ పరిహారం చేసుకోవాలో కూడా మనం పరిశీలిద్దాము. సింహరాశి సింహ లగ్నంలో ఉన్న వాళ్ళకి మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ ఈ శుభత్వంలో ఉండడం వల్ల, అంటే ఇటు గురు భగవానుడు అటు రాహు భగవానుడు కూడా ఈ శుభత్వంలో ఉండడం వల్ల ఈ వారం మొదలుకొని ఈ 1 year లోపల మీరు అంటే ఈ వారం నుంచి ఒక మంచి పనికి ఒక నాంది పడుతుంది. అది ఏ విషయంలో నాంది పడుతుంది? ఒక నాంది పడడం అంటే ఒక ప్రోగ్రెసివ్ మోడ్లోకి మనల్ని మనం పెట్టుకోవడం. ఏ విషయంలో మిమ్మల్ని మీరు ప్రోగ్రెసివ్ పెట్టుకునే విధంగా సీడ్ ఏ విషయంలో పడుతుంది ఇప్పుడు నేను చెప్తాను.
ఇది ఈ వారం మొదలుకొని ఈ 1 ఇయర్ లోపల అప్లికేబిలిటీ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ కూడా ఇందులో ఉండడం వల్ల. ఇప్పుడు సీడ్ ఏ విషయంలో పడుతుంది మనం చూద్దాం. మీకు సీడ్ వచ్చేసేసి మీ ఇంట్లో ఏదైనా ఒక శుభకార్యం జరుగుతుంది, ఒక మంచి శుభకార్యం జరుగుతుంది. అరే అంటే నాంది పడడం అంటే ఏ విషయంలో అయితే ఇప్పుడున్న ఈ శుభత్వం ఎలా ఉందంటే ఏదో ఒక విషయంలో మనశ్శాంతి కలిగిస్తుందండి. సో ఏదన్నా విషయాల్లో అన్నీ బాగున్నాయి, ఈ విషయం కూడా అయితే బాగుండు అని అనుకున్నది అవుతుంది డెఫినెట్గా. అది ఈ 1 ఇయర్ లోపల ఉంటుంది. అందుకే కంపల్సరీ పరిహారం చేసుకోండి. డెఫినెట్గా శుభగంటికలు మీ ఇంటికి పచ్చతోరణం కట్టే తీరుతారు ఈ 1 ఇయర్ లోపల. ఇది గ్రహదేవతలు ఇచ్చే ప్రామిస్. ఎప్పుడైనా భగవంతుడు ఇచ్చే ప్రామిస్ కావచ్చు, గ్రహదేవతలు ఇచ్చే ప్రామిస్ అవి ఫుల్ఫిల్ చేసే తీరుతాయి. ఇప్పుడు మీ జన్మజాతకం సాకారంగా లేకపోయినా ఇక్కడ భగవంతుడు ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఇది తీసుకోవడానికి చక్కటి అర్హత సాధించుకోండి. అంటే రెమెడీ చేసుకోవడం వల్ల సాధించుకోవచ్చు. ఇప్పుడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తేనే మనం ఏదైనా ఒక అంటే గవర్నమెంట్ ఉద్యోగం కావచ్చు, ఏదైనా ఉద్యోగం మంచి ఉద్యోగం రావాలంటే రాయాలి. అంటే అర్హత ఏంటి? కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం. ఇక్కడ అర్హత తీసుకోవడానికి పరిహారం చేసుకోవడం. ఆ పరిహారం ఏంటో నేను చెప్తాను, అది చేయండి. మీకు 12వ స్థానంలో బృహస్పతి ఉండడం వల్ల పచ్చతోరణం కట్టించే తీరుతాడు. ఇది మీరు ఇల్లు కొనుక్కొని కడతారా, లేదా మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం, ఇల్లు కొనుక్కోవడం కూడా శుభకార్యం అనుకోండి, గృహప్రవేశము. కానీ అది లేదంటే ఇప్పుడు మీ పిల్లలకి పెళ్ళి అవ్వట్లేదని చాలా కాలం నుంచి ఎదురు చూస్తే మీకు ఏది ప్రయారిటీ ఉందో దానికి శుభకార్యాన్ని చేయిస్తున్నాడండి. సపోజ్ మీరు ఎంతో కాలం నుంచి అరే సొంతిల్లు ఉంటే బాగుండు అని అనుకుని ఉంటే మీకు సొంతిల్లు కడతారు, కట్టి చేస్తారు. ఒకవేళ అలా కాదు, మీకు అంటే ఏదన్నా పిల్లల పెళ్లి విషయంలో కావచ్చు, లేదంటే మీ పిల్లలకి లేదంటే మీకు పిల్లలు పుట్టకపోక మీరు బాధపడుతూ ఉంటే మీకు పిల్లలు పుడతారు, అప్పుడు పచ్చతోరణం కడతారు కదా, బారసాల చేస్తారు, పచ్చతోరణం కడతారు, సీమంతానికి పచ్చతోరణం కడతారు కదండి. అలాగే మీ పిల్లల పెళ్ళికి మీరు బాధపడుతుంటే దానికి పచ్చతోరణాన్ని కట్టిస్తారు. సో ఏ విషయం అయితే మీకు స్ట్రాంగ్గా ఇప్పుడు కాదండి, గత కొంతకాలం నుంచి స్ట్రాంగ్గా ఏ విషయంలో అయితే మీరు ఇది అయితే బాగుండు అని బాధపడుతున్నారో లేదా మదన పడుతూ ఉన్నారో అది చేయించే తీరుతాడు. ఇప్పుడు బ్రహ్మగారు ఎవరు? బృహస్పతి, సాక్షాత్ దేవగురువైన బృహస్పతి. మీ కంట్లో ఆనంద బాష్పాలు వస్తాయి. ఇన్నాళ్ళు అవ్వకపోవడం మంచిదైంది ఈ పని, ఇన్నాళ్ళు ఒకవేళ అయింటే ఇంత బాగా అయ్యేది కాదేమో, ఇంత బేసిక్గా అయ్యేది కాదేమో అని అనుకునే విధంగా అర్చకత్వం ఆయనే చేస్తే, బ్రహ్మగారు ఆయన అయితే ఇంకా చెప్పేది ఏంటండి, నిజంగా చాలా బ్లెస్సింగ్స్ ఉండడం వల్లే సింహరాశి సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆదిచార గురుడు 12వ రాశి ద్వాదశ స్థానంలో ఉండడము ఈ ఎక్స్ట్రీమ్ గుడ్ పాయింట్ అండి. అంటే ఒక ఋత్వికులు మనకి 12వ స్థానంలో ఉండడం అనేది ఎక్స్ట్రీమ్ గుడ్ పాయింట్. ఈ టైంలో జరిగే ఈ 1 ఇయర్లో జరిగే శుభాంశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మనకి లైఫ్లో రిగ్రెట్ని క్రియేట్ చేయవు. సపోజ్ మీరు గర్భవతులు అయ్యారు అనుకోండి, సపోజ్ మీకు సంతానం లేదు, సంతానం కోసం ఎదురు చూస్తున్నారు, సంతానం ఈ టైంలో మీరు ప్రెగ్నెంట్ అయితే ఈ పుట్టే పిల్లల వల్ల మీకు లైఫ్ లాంగ్ ఆనందమే ఉంటుంది. కానీ అంటే మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి అస్సలు బాధలు లేకుండా ఉండడం అనేది అసలు బాధలు అనేవి 30% ఎప్పుడూ ఉంటాయి. చిన్నవి తీసేసి మేజర్గా వాళ్ళ వల్ల కొన్ని ఉంటాయి, మేజర్గా ఉండేవైతే ఎప్పటికీ ఉండవండి. అసలు మీకు ప్రశాంతంగా ఉంటుంది. అదొకటి. ఒకవేళ మీ పిల్లలు పెళ్ళిళ్ళు కావట్లేదు, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అయ్యి ఇక మీకు వాళ్ళ సంసారం గురించి దిగులే ఉండదు. అబ్బా ఎంత చక్కగా చేసుకుంటున్నారు, దాంపత్యం అంటే ఇలా ఉండాలి కదా అని చిన్నవి ఎవరికైనా ఉంటాయి, అవి మనం ఇగ్నోర్ చేయాలి. ఇప్పుడు అంటే 30% అనేది కండిషన్స్ అప్లై, ఎప్పుడైనా 30% కండిషన్స్ అప్లై. అన్సర్టనిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లోనే మనకి ఎంత పేరెంట్స్కి తల్లి కూతురికి మధ్య భేదాభిప్రాయాలు ఉండొచ్చు, తండ్రి కూతుర్లకి తండ్రి కొడుకులకి ఇలా పేరెంట్స్ మధ్య ఉంటాయి. ఇంకా ఒక దంపతుల మధ్య విభేదాలు ఉంటేనే వాళ్ళ సంసారం ఇంకా బాగున్నట్లు. సో అలా చిన్నవి తీసేస్తే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే గురు భగవానుడు ఇంత వరాన్ని ప్రసాదిస్తూ ఉన్నాడు. అలాగే మీరు ఒకవేళ విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారు, ఈ టైంలో చక్కగా వెళ్తారు, మీకు అవుతుంది. లేదా విదేశాల నుంచి రావాలనుకుంటున్నారు, విదేశాల్లో ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నారు, ఇదే కాకపోతే ఈ సంవత్సరం లోపల మీరు విదేశాల్లో ఉంటే ఒకసారి మీరు ఫారెన్ నుంచి రావాల్సి వస్తారు. అది కూడా ఏదైనా మీరు ఆనందంగా వస్తారు, చాలా సెలబ్రేటివ్ మోడ్లో వస్తారు. ఎప్పుడు వచ్చేదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు మీరు ఈ 1 ఇయర్లో వచ్చేది చాలా సెలబ్రేటివ్ మోడ్లో వస్తారు. అంటే ఆనందంగా వస్తారు చాలా. అరే ఎప్పుడెప్పుడు వెళ్తామా ఇండియా అని ఎదురు చూస్తూ ఆసక్తిగా, అంటే అంత మంచి ఆనందకరమైన విషయాలు మీరు చూసి వెళ్తారు.
అలా అంటే గురు భగవానుడే తీసుకొచ్చి టికెట్లు బుక్ చేసి ఆయనే తీసుకొచ్చి ఆయనే తీసుకువెళ్ళే విధంగా, అంటే ఆయన బుక్ చేయడం అంటే ఆయన బుక్ చేయరు, మనమే చేసుకుంటాము. కానీ మనకి బుక్ చేసుకోవడానికి అవకాశాన్ని ఆయనే కదా, మరి కర్టన్ రైజర్ ఆయనే కదా. అందుకని గురు భగవానుడు ఎప్పుడు ఇచ్చినా ఆనందం, తృప్తి, మనశ్శాంతి ఉంటుంది. గురు భగవానుడు పోర్ట్ఫోలియోలోకి ఏ పాయింట్ వెళ్ళినా ఆనందం ఉంటుంది, తృప్తి ఉంటుంది, మనశ్శాంతి ఉంటుంది. ఈ మూడు లేకే కదా బాధపడేది ఏ విషయంలో ఎవరైనా. ఇది ఇస్తాడు. ఇన్ని శుభాంశాలు సింహరాశి సింహలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం నుంచి నాంది పడుతుంది. నేను చెప్పాను కదా, మీకు ఏ విషయంలో అయితే బాధ ఉందో అలాంటి విషయాన్ని, సపోజ్ మీరు కెరియర్ పరంగా ఇంకా సంపాదన అంటే సంపాదిస్తూ ఉన్నాం కానీ సేవింగ్స్ అనుకున్న లెవెల్లో చేసుకోలేకపోతున్నాం, చేసుకుంటే బాగుండును కదా అని బాధపడుతుంటే సేవింగ్స్కి మీకు అనుకూలతను కలిగిస్తారు. అలా ఏ విషయంలో అయితే మీకు అబ్బా ఇదైతే బాగుండు అని అనుకుంటున్నారో అది ఈ వారం నుంచి నాంది పడుతుంది. ఈ 1 year లోపల డౌన్ ద లైన్ ఈ ఫలితాలు చూసి తీరుతారు. ఇవి సింహరాశి సింహలగ్నం యొక్క ఫలితాలు. ఇప్పుడు మనము ఎవరి రాశి వాళ్ళకి మీ రాశి యొక్క ఫలితాలు చూసాము. దీనికి చేసుకోవాల్సిన పరిహారం ఏంటో మనం ఒక్కసారి పరిశీలిద్దాము. ఏ పరిహారం చేసుకోవాలో ఇప్పుడు మనం ఒక్కసారి నోటీస్ చేద్దాం. ఈ వారము చాలా శుభాంశాలతో కూడి ఉందని నేను మొదటే చెప్పాను. ఈ శుభాంశాలు మీ రాశికి ఎలాంటి ఫలితాలు ఇస్తుందో కూడా మనం చెప్పుకున్నాము. అయితే నేను స్టార్టింగ్లో యూనిక్గా ఏ శుభాంశం ఉంటుందో అందరికీ అది కూడా ఒకసారి ఇప్పుడు చెప్తాను. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి మనశ్శాంతి, ఉన్నంతలో మనశ్శాంతి. అంటే మనకి ఎంత ఇప్పుడు వేయనట్టు ఉన్నా కూడా టెన్షన్ పడేవాళ్ళు ఉంటారు. అంటే నా ఉద్దేశము ఎవరి లెవెల్లో వాళ్ళకి టెన్షన్స్ ఉంటాయి. ఒక పెద్ద బెంజ్ కార్లో తిరుగుతున్నారా లేదా ఒక ప్యాలెస్లో ఉంటున్నారు, వాళ్ళకి టెన్షన్ లేదనుకోవడం కల్లా. ఎవరికైనా సరే ఎవరైతే స్ట్రాంగ్ మైండెడ్ ఉంటారో వాళ్ళకి మనశ్శాంతి ఉంటుంది. ఇది ఎవరికైనా అప్లికేబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఈ గోచారంలో ఉన్న గ్రహస్థితులు అందరికీనండి, మీ పరిస్థితులు ఎలాగన్నా ఉండనియండి, వాటిల్లోంచి కొంత మిమ్మల్ని హీల్ చేస్తుంది. హీల్ చేసి వాటిల్ని ఆ గాయాల్ని, కాలం చేసిన గాయాలు అందరికీ మాన్పే శుభ సమయము. వాటిల్లో నుంచి అందరం గట్టెక్కే శుభ సమయము. ఒక రకంగా చెప్పాలంటే అందరికీ ఏదో ఒక అంశంలో, అంటే పర్టికులర్గా ప్రతి ఒక్కళ్ళకి యూనిక్గా అప్లికేబిలిటీ అయ్యే పాయింట్, మన లైఫ్లో ఏదో ఒక ఆస్పెక్ట్లో కంప్లీట్గా మనశ్శాంతి అయితే ఉంటుంది. ఇది ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. కాకపోతే ఇందులో మనకి మేజర్ ప్లానెట్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా. ఇప్పుడున్న ఈ శుభాంశాలు అంటూ గురు భగవానుడు అలాగే రాహుదేవుడు కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం వల్ల వీళ్ళిద్దరికీ చాలా కాలం సంచారం చేస్తారు. గురు భగవానుడు సంవత్సర కాలం పాటు ఇలా సంచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ శుభాంశాల్లో పెద్ద గ్రహాలు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి మొదలుకొని ఈ రాబోయే సంవత్సరంలో ఈ ఫలితం మీరు చూస్తారు. ఏదో ఒక ఆస్పెక్ట్ ఆఫ్ మీ లైఫ్లో ఏదో ఒక విషయంలో పరిపూర్తిగా మనశ్శాంతి దొరుకుతుంది. ఒకవేళ ఉదాహరణకి మీ జన్మజాతకం చాలా బలంగా ఉంటే ఒక 4-5 అంశాల్లో మనశ్శాంతిగా ఉంటుంది, అంటే తృప్తిగా అనిపిస్తుంది. ఈ భగవంతుడు దయ వల్ల ఈ విషయంలో నేను చాలా ఇప్పుడు కొన్ని విషయాల్లో వింటూ ఉంటాం కదా, ఫ్యామిలీ విషయంలో ఐఎమ్ బ్లెస్డ్, ఒక ఫైనాన్షియల్ ట్రబుల్ ఒక్కటే ఉందను, లేకపోతే ఫైనాన్షియల్గా వీఆర్ బ్లెస్డ్, కాకపోతే పిల్లలు మాట వినట్లేదనో, పిల్లల విషయంలోనో ఇలాగే ఏదో ఒక అంశంలో అయితే మనశ్శాంతి లేకుండా ఉంటుంది. కొంతమందికి పాపం మల్టిపుల్ విషయాల్లో మనశ్శాంతి లేకుండా ఉంటుంది. సో మీ జన్మజాతకాలను అనుసరించి ఏదో ఒక అంశంలో డెఫినెట్గా మనశ్శాంతి ఉంటుంది. ఇక్కడ మొదలుకొని ఈ రాబోయే 1 yearలో ఈ విషయం ఖచ్చితంగా చూసే తీరుతారు. సెకండ్ థింగ్, ఒకవేళ మీ జన్మజాతకం బలంగా ఉంటే చాలా విషయాల్లో మనశ్శాంతిగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. అది మళ్ళీ మీ జన్మజాతకాన్ని అనుసరించి ఉంటుంది. అసలు ముందు మనం దీన్ని కైవసం చేసుకోవడానికి, అంటే దేనికైనా సరే మనం ఒడిసి పట్టుకోవాలి, యోగాల్ని ఒడిసి పట్టుకోవాలి. గోచారంలో ఉన్న ఇప్పుడు వర్షం పడుతున్నప్పుడు ఆ నీళ్లు పట్టుకుంటే మనకి ఉపయోగపడతాయి, లేకపోతే అది భూమిలోకి వెళ్తే తర్వాత మనకు వస్తాయి. కానీ ఇమ్మీడియట్గా మనం వాడుకోవాలంటే మనం పట్టుకోవాలి. అలా గోచారంలో ఇప్పుడు ఒక అమృత వర్షాన్ని దేవతలు కురిపిస్తూ ఉన్నారు. ఈ అమృత వర్షాన్ని ఖచ్చితంగా పట్టుకోవడానికి మనం ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రయత్నించాలి. దానికోసం చేయాల్సిన పరిహారం ఒక్కసారి మనం ఇప్పుడు చూద్దాం. ఈ పరిహారం మీరు నిత్యం దైవధ్యానం చేసేవాళ్ళు,
ప్రతినిత్యం ఏదో ఒక ఆలయం సందర్శించే వాళ్ళైతే అసలు ఇంకా మీకు ఇంకా ప్రత్యేకించి ఏం చేయక్కర్లా, అది చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇలా అందరికీ కుదరకపోవచ్చు. అంటే మామూలుగా చేసి దీపారాధన చేసి దండం పెట్టుకొని వెళ్తారు. కొంత టైము భగవంతుడికి కేటాయించలేని వాళ్ళకి ఇప్పుడు అందులో ఇప్పుడు మనం కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి ఈ నామాన్ని జపించుకుంటే చాలా చాలా మంచి ఫలితాలు మనం చూస్తాము. అదేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఉంటున్న ఈ శుభత్వంలో మనకి మేజర్గా స్టార్టింగ్ శుభత్వం గురు భగవానం నుంచి దేవగురువైన బృహస్పతి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత సెకండ్ ప్లానెట్ దైత్య గురువైన శుక్రాచార్యులు వారు మేజర్ గురువులు ఇంపాక్ట్ ఉండడం వల్ల పరమశివుణ్ణి ఈ నామంతో కనుక ప్రతిరోజు కూడా మనసులో ఇప్పుడు మీరు ఓంకారం చేర్చైతే స్నానం చేసిన వెంటనే జపించాలి ఒక 108 సార్లు అలాగా. లేదు మనం రోజు జపించుకుంటామంటే అప్పుడు ఓంకారం చేర్చకుండా ఉత్తనామాన్ని జపించుకోవచ్చు. ఎప్పుడైనా ఉత్తనామం అయితే అంటే బీజాక్షరాలు చేర్చకుండా నామజపానికి ఎలాంటి దోషం ఉండదు, ఎప్పుడైనా జపించవచ్చు. అందుకే కదా మనం పేర్లు పెడతాము, నారాయణ అనో లేదంటే శర్వాణి అనో దుర్గా అనో భవానీ అనో ఇలా మనం భగవంతుడి పేరు పెడతాం. ఇప్పుడు ఈ టైంలో ఉన్న ఈ అమ్మవారి పేరు పిలవకూడదు అలా ఏం పెట్టుకోం కదా. అందుకే నామజపానికి ఎప్పుడు తప్పు ఉండదు. సో మీరు రోజు స్నానం చేసిన తర్వాత శుచులయ్యి ఒక 108 సార్లు లేదా 21 సార్లు కనీసం ఓంకారం చేర్చి చేసుకోండి. తర్వాత మామూలుగా కూడా దీన్ని ఓంకారం చేర్చకుండా చదువుకోవడానికి ఈ నామాన్ని స్మరించండి. ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం. ఓం భీమాయ నమః, ఓం భీమాయ నమః, ఓం భీమాయ నమః. మీరు మామూలుగా జపించుకోవాలంటే అప్పుడు భీమాయ నమః, భీమాయ నమః, భీమాయ నమః. ఇది చాలా అద్భుతమైన మంత్రరాజము, నామరాజము. మీరు ఇది అసలు జపిస్తూ ఉండండి. డెఫినెట్గా ఒక 3 రోజులు కంటిన్యూగా మీరు చేస్తూ ఉండడం వల్ల చాలా అంటే చాలా పవర్ఫుల్ నామం ఇది. మరియు మంత్రం కూడా మీకు గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరగడం వల్ల ఏమవుతుందంటే ముందు మనకి అంటే మనము ఒక్కొక్కసారి మనం తెలియక చేసే పనుల వల్ల కూడా దోషాలు ఆపాదించబడతాయి. అవేంటో ముందు గురు భగవానుడు స్టాప్ చేసేస్తాడు. ఈ పని చేస్తే ఈ సమస్య వస్తుంది, లేదా ఈ నిర్ణయం తీసుకుంటే ఈ సమస్య వస్తుంది. ముందు అక్కడ మనము సమస్యల వైపు అడుగు పెట్టకుండా కట్ చేసేస్తాడు. తర్వాత మనకి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. తద్వారా మనశ్శాంతిని మనం పొందగలుగుతాం. ఎప్పుడైనా మనకి జ్ఞానమే అసలైన ఆహారము. జ్ఞానంతో ఎప్పుడైతే మనం జ్ఞానం ఎప్పుడైతే కలిగి ఉంటామో జ్ఞానులకి కలిగిన మనశ్శాంతి ఇంకెవరికి ఈ ప్రపంచంలో ఉండదండి. జ్ఞానులకి ఉన్న మనశ్శాంతి, ఎందుకంటే ప్రతిదీ కూడా టెంపరరీ అని జ్ఞానం వల్ల తెలుస్తుంది మనకి, అది ఏదైనా కావచ్చు. సో మనకి మంచి విజ్డమ్ని ఒక కర్టన్ రైజర్, ఆల్రెడీ మీకు విజ్డమ్ చాలా ఉంటే ఇది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఈ బ్రహ్మాండంలో తెలుసుకోవాల్సింది చాలా ఉంది, మనకు తెలిసింది కొంత మాత్రమే, రవ్వంత మాత్రమే మనం భావిస్తూ ఉండాలి. నిత్య విద్యార్థులుగా మనల్ని మనం పరిగణించుకుంటూ ఉంటే ప్రకృతి మాత మనకి అనేక అంశాన్ని చెప్తూ ఉంటుంది. సో అందులో భాగంగా మీకు ఆల్రెడీ చాలా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయినా సరే ఈ నామాన్ని జపించుకోవడం వల్ల మీకు ఇంకా ప్లస్ అవుతుంది. ఇది అసలు ఇంత ఆధ్యాత్మికంగా ఉన్నత శిఖరాలు ఎదగడానికి కూడా ఈ నామం సహకరిస్తుంది. అలాగే మనకి లౌకికంగా అన్ని శుభత్వాలను ఇవ్వడానికి కూడా ఈ నామం మనకి ఉపకరిస్తుంది. ఇలా మనమందరం కూడా పరమశివుడిని ఈ నామంతో అర్చించి పరమశివుడి యొక్క అత్యంత కృపా కటాక్షాలు మనమందరం కూడా పరిపూర్ణ కృపా కటాక్షాలు మనమందరం కలిగి ఉండాలని చెప్పి అందరూ కూడా సర్వజనులు కూడా చక్కగా సుఖ సంతోషాలతోటి వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడి తరఫున నేను కూడా ప్రార్థిస్తూ మరియు మీ అందరి తరఫున భగవంతుడికి నేను కూడా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.